నిన్ని అలా పండుగైనా పెండ్లైనా పేరంటమైనా పుట్టినరోజైనా ఏదైనా సరే దావత్కొచ్చిన వాళ్ళందరూ కూడా డీజే పెట్టుకొని 4 స్టెప్పులు వేసి డ్యాన్స్ చేయండి. ఆ దావత్కు కాలు ఉంటలేదు, అది కంప్లీట్ అవుతలేదు. అసొంటిది ఏండ్లకేండ్లు కలిసి ఒక్కతాన పనిచేసిన ఉత్తమ అధికారికి ఇచ్చే వీడుకోలు పార్టీలా డ్యాన్స్ ఉండకపోతే ఎట్లనోళ్ళ అని ఖతర్నాకు డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిండ్రుగా యూపీ రాష్ట్రంలో ఒక తహసీల్దార్ ఉద్యోగులు ధూమ్ ధామ్ డ్యాన్సులు కూడా చేసిండ్రట. ఇక వాళ్ళ డ్యాన్సులు చూసి ఒకటే తిట్లు సొట్లు కామెంట్లు పెడుతుర్రట అక్కడి జనాలంతా. ఎందుకో మరట్లా ఏహే ఏహే చూస్తున్నారా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుందో. ఆడోళ్లతో కూడి మేకల్ జాక్సన్ల లెక్క స్టెప్పులు ఇరగదిస్తున్న ఈ సార్లంతా యూపీ ప్రతాప్గఢ్ జిల్లా లాల్గంజ్ తహసీల్దార్ ఆఫీస్ ఉద్యోగులట. ఇక్కడి తహసీల్దార్ ట్రాన్స్ఫర్ అయిపోతుండని ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసిర్రు. ఒట్టిగా కానా పీనా అంటే కామన్ అయిపోయింది కదా. ఇక కేల్నా బి అయితే సూపర్ రైతా అని ఐపీఎల్ క్రికెట్ లో చీర్ గర్ల్స్ ను పెట్టి డాన్స్ చేయించినట్టు 2-3 చీర్ గర్ల్స్ ను పిలిపించుకొని చిల్ అవుతున్నారు మంచిగా ఇట్లా. ఇక వాళ్ళతో కలిసి శంగడ బింగడ ఎగిరిర్రు. ఇక మరి గీల తప్పేముంది, అంత కామనే కదా. గీంత దానికి ఎందుకు ఓరుస్తలేరు, ఎందుకు తిడుతున్నారట అంటే వీళ్ళ ఏజ్ ఏంది గేజ్ ఏంది, వీళ్ళ చేసే కొలువులేంది, ఫ్యామిలీ ప్యాకులు ఒప్పుకుంటా గీ చీర్ గలుస్తోని కలిసి ఆ డిస్కో స్టెప్పులేంది అవన్నీ పక్కకు పెట్టు. ఇగో ఈసారి అయితే అంగి జేబులోకి వెళ్ళి పైసలు తీసి ఆ డాన్సర్ అమ్మలకు ఇచ్చుకుంటా ఫుల్ చిల్ అవుతుండు. ఇక చూసి మంది సొమ్ము మంగళారం కష్టపడ్డ పైసలు ఏమన్నా జనాల తన డ్రాకులా లెక్క రక్తం జుర్రుకొని సంపాదించురు కాబట్టి ఇక ఇట్లా ఎగురుతున్నారు, అట్లా పైసలు ఎగిరేస్తున్నారు అని చెప్పరాని తీరులా తిట్టుకుంటా కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియా జనాలంతా. కానీ ఈడాడాని ఏం లేదు, దేశమంతా రెవెన్యూ శాఖ వాళ్ళంటే కరప్షన్ల కింగులు అన్నట్టు చాలా పేరు పడ్డరు పో. అసలు మన దేశంలో ఏ ప్రభుత్వ శాఖను అర్జెంటుగా రద్దు చేయొచ్చో ఓటేసి చెప్పమని ఒపీనియన్ పోల్ పెడితే మాత్రం రెవెన్యూ శాఖే టాప్ ప్లేస్ లో ఉంటది కావచ్చు అని వీళ్ళ పర్ఫార్మెన్స్ లను చూసిన వాళ్ళంతా కామెంట్లు పెడుతున్నారు.